సాగర్ కుడికాలువ ముచ్చుమరి నుంచి ఏపీకి నీటిని విడుదల చేయొద్దని కేఆర్ఎంబీని కోరింది తెలంగాణ. నీటి పంపకాలపై బోర్డు నిర్ణయం తీసుకునే వరకు నీటిని విడుదల చేయొద్దని విజ్ఞప్తి చేసింది. జలసౌధలో జరిగిన బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రతిపాదనలను వివరించారు ఈఎన్సీ అనిల్ కుమార్. జూలై 31 వరకు తెలంగాణ తాగునీటి అవసరాల ఇండెంట్ను బోర్డుకు సమర్పించారు. 10.26 టీఎంసీలు కావాలని కోరారు. సాగర్లో 510 అడుగుల కింద నీటి పంపింగ్ సరికాదని, ఏపీ వినియోగం తగ్గించుకోవాలని గతంలోనే చెప్పామన్నారు. యసిక కేఆర్ఎంబీ భేటీపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, డీటెయిల్స్ ఏంటి? కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. 3 మెంబర్ కమిటీ సమావేశం ఈ రోజు ఏర్పాటు చేశారు. అయితే దీనికి ఏపీ అధికారులు హాజరు కాలేదు. పోలవరానికి సంబంధించి నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో మేము రాలేమని చెప్పి ఈ రోజు మీటింగ్ కు కొద్దిసేపటి ముందు వాళ్ళు బోర్డుకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. దీనిపై అయితే తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్ బోర్డు సభ్య కార్యదర్శిని రాయ్పూర్ను కలిసి తెలంగాణకు సంబంధించిన అంశాలని వివరించారు. ఇప్పటికే లిఖితపూర్వకంగా తమకు ఏమేం కావాలి, ఎంత ఇండెంట్ కావాలి, ఎంత తాగునీటి అవసరాలనే అంశాల మీద ఇప్పటికే వాళ్ళకి సమర్పించారు. అయితే ఈ రోజు చెప్పినటువంటి మీటింగ్ లో ఏదైతే బోర్డు సభ్యకారితో జరిగినటువంటి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలన్నిటి కూడా లేఖ ద్వారా ఇవ్వాలని చెప్పినట్టు ఈఎన్సీ అనిల్ కుమార్ మనకు చెప్పారు. దీనికి అనుగుణంగానే వాళ్లకు రిటర్న్ రూపంలో మనకు ఏమేం కావాలి, సాగర్ నుంచి ఎంత నీళ్లు కావాలి, శ్రీశైలం నుంచి ఎంత నీళ్లు కావాలి, ఎప్పటి వరకు నీళ్లు కావాలన్న అంశాలను కూడా వివరిస్తామని చెప్పి ఈఎన్సీ అనిల్ కుమార్ మనకు చెప్పారు. ప్రస్తుతం అయితే మనం ఈఎన్సీ అనిల్ కుమార్ చెప్పిన దాని ప్రకారం తెలంగాణకు సంబంధించి జూలై 31 వరకు కూడా తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 10 టీఎంసీలు, అదేవిధంగా శ్రీశైలం నుంచి 5 పైగా టీఎంసీల నీళ్లు కావాలని చెప్పి ఇప్పటికే ఇచ్చామని చెప్తున్నారు. దీంట్లో కల్వకుర్తికి 300 క్యూసెక్లు, అదేవిధంగా హైదరాబాద్ తాగునీటి కోసం 750 క్యూసెక్లు, అదేవిధంగా ఖమ్మం తాగునీటి కోసం 300 క్యూసెక్లు సాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ఈఎన్సీ ఇండెంట్ పెట్టారు. అదేవిధంగా ఈ నీళ్ళన్ని కూడా జూలై 31 నాటికి తమకు అవసరమైతుందని చెప్పి చెప్పారు. అదేవిధంగా 4.28 టీఎంసీలు ఆవిరి రూపంలో పోతుందని, అవి బోను మనకు ఉన్నటువంటి ఇప్పుడు మినిమం లెవెల్ ఏదైతే ఉందో దాని ప్రకారం 15 టీఎంసీలు సాగర్లో అందుబాటులో ఉంటే దాంట్లో 4.5 టీఎంసీలు పోతాయని, ఆ తర్వాత తెలంగాణ అవసరాలు పోను ఆ సాగర్లో కేవలం 0.5 టీఎంసీలు మాత్రమే మిగులుతాయి. ఆ నీటిని ఏపీకి ఇచ్చేందుకు ఎట్లాంటి అభ్యంతరాలు అని చెప్పి తెలంగాణ ఈఎన్సీ బోర్డు సభ్య కార్యదర్శికి చెప్పారు. మరోవైపు ఏపీ మాత్రం 10 టీఎంసీల నీళ్లు తాగునీటి అవసరాల కోసం కావాలని చెప్పి ఇండెంట్ ఇచ్చింది. అయితే సాగర్లో ఉన్న నీళ్లకును వాళ్ళు ఇచ్చినటువంటి ఇండెంట్ కు సంబంధం లేకుండా ఉంది. 10 టీఎంసీలు అంటే ఇప్పటికే అధిక నీటిని తీసుకొని వెళ్లారు, ఎక్కువగా నీటి వినియోగించారు. ఏదైతే వాళ్ళకి కేటాయించినటువంటి అలొకేషన్ వాటర్ ఉన్నాయో దాని కోటాకు మించి వాడుకున్నారని చెప్పి ఇప్పటికే తెలంగాణ అంటున్న నేపథ్యంలో మరోసారి తాగునీటి అవసరాలు అంటూ ఒక 10 టీఎంసీలు అడగడం అనే అంశం మీద కూడా తెలంగాణ అధికారులు అభ్యంతరం చెప్పారు. మరోవైపు సాగర్లో 510 టీఎంసీలను ఎండిడిఎల్ లెవెల్ గా పేర్కొంటారు. అయితే 505 అడుగుల నుంచి కూడా డ్రా చేయాలని చెప్పి ఏపీ అధికారులు బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. అయితే దాని మీద కూడా తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు స్వరూపంలోనే 510 అడుగులకు దిగువన నీటిని డ్రా చేయరాదని, ఇప్పటికే 510 అడుగులకు చేరుకుంటేనే తాము మోటార్లు పెట్టి తాగునీటి కోసం నీటిని వాడుకోవాల్సి వస్తుందని, దీనికి ముందే ఏపీ అయితే ఇంతకు ముందే ఎంత నీరు కావాలనో అంత మొత్తం వాడేసుకుంది, కానీ మేము డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇప్పటికే ఈ అంశం మీద కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు కేఆర్ఎంబీ ఏదైతే ఆదేశాలు ఇచ్చే వరకు తాగునీటికి సంబంధించి 2 రాష్ట్రాలకు అలొకేషన్ చేసే ముందు వరకు కూడా ఎక్కడ కూడా సాగర్ కుడికాలువ నుంచి కానీ అదేవిధంగా ముచ్చుమరి నుంచి కూడా ఎట్లాంటి నీటిని డ్రా చేయడానికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి బోర్డు సభ్య కార్యదర్శి కూడా తెలంగాణ అధికారులు విన్నవించారు. మరోవైపు మనం ప్రాజెక్టులో చూసినట్లయితే ఇప్పటికే నీళ్ళన్ని కూడా డెడ్ స్టోరేజ్ లెవెల్కు చేరుకుంటున్నాయి. సాగర్ కనిష్ట నీటి మట్టానికి చేరుకుంది. 510 అడుగులు మినిమం లెవెల్, అదేవిధంగా 590 అడుగులు హైయెస్ట్ లెవెల్ అయితే ప్రజెంట్ 514 అడుగుల వద్ద ఉంది. ఇంకొక 4 అడుగులు దాటితే మనకు తెలంగాణ తాగునీటి అవసరాల కోసం మోటార్ల ద్వారా నీటిని పంపు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే ఇదే సమయంలో సాగర్ కుడికాలువ నుంచే నీళ్లు ఇవ్వాలని, అది కూడా 505 అడుగులకు నుంచి డ్రా చేసుకునే విధంగా అవకాశం ఇవ్వాలి
ఇవ్వాలి, అక్కడ వరకు కూడా వెళ్ళాలని చెప్పి ఏపీ అధికారులు సూచించారు లేఖలో. అయితే దాన్ని కూడా తెలంగాణ అధికారులు తిరస్కరించారు. ఇప్పటికే కుడి ఎడమ కాల్వ అదేవిధంగా ప్రధాన విద్యుత్ కేంద్రాల ద్వారా సాగర్ నుంచి నీటిని నిలిపివేశారు. మరోవైపు శ్రీశైలం నుంచి కూడా సాగర్కు వచ్చేటువంటి వరద అనేది పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని బోర్డు సభ్య కార్యదర్శికి తెలంగాణ అధికారులు విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీ ఏదైతే ఇండెంట్ ఇచ్చిందో అది సాధ్యం కాదని, ఏదైతే యాక్చువల్స్ ఉన్నాయో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీళ్లు అదేవిధంగా అవసరాలను ఆధారంగానే తాము ఇండెంట్ ఇచ్చామని, సో ఇక్కడ ఎక్కడ కూడా ఏపీకి నీళ్లు ఇచ్చేందుకు అవకాశమే లేదని చెప్పి కూడా తెలంగాణ అధికారులు బోర్డు సభ్య కార్యదర్శికి విన్నవించారు. బోర్డు సభ్య కార్యదర్శి ఇప్పుడు ఏపీ అధికారులు హాజరు కానందున వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తెలుసుకొని ఆ తర్వాత బోర్డు చైర్మన్ తో మాట్లాడిన తర్వాతనే బోర్డు చైర్మన్ ఈ అంశం మీద వాటర్ లొకేషన్ మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈలోపు ఇది తాగునీటి అవసరం కాబట్టి ఈలోపే అవసరమైతే ఫోన్ల ద్వారా మాట్లాడి కూడా ఎంతెంత అవసరం ఉంటుందో ఆ స్థాయిలో నీటి కేటాయింపులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.